नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఎంత ఈ కేజీ ఇస్తున్నారు మీకు? ఎవరిని చెప్తారు మీరు? అదంతా ఏముంది అందులో? సబ్ స్టాండర్డ్ ఉంది అదంతా. సబ్ స్టాండర్డ్ అంతా కూడా మీరు అది చేస్తున్నారు. ఏం వాష్ చేస్తున్నారండి మీరు? మంచిగా తీసుకురండి. అందులో ఫంగస్ ఉన్నది తీసుకురండి. ఇదేంటి ఇవన్నీ? ఏం వాష్ అవుతుంది? ఇదేం వాష్ అవుతుంది? అరే పైలే సునో చెయ్యి. ఏంది ఇదంతా? गेम के पास रख के लाके वही रखा
ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాంటిది ఏవీ లేకుండా, అందులో పోషకాలు ఏమీ లేకుండా కూడా వీళ్ళు కొన్ని హానికరమైనటువంటి రంగులు, కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, కృత్రిమ హానికరమైనటువంటి ప్రిజర్వేటివ్స్ ని వాళ్ళు కలిపి ఈ ఆహార పదార్థాలను తయారు చేసి వివిధ జిల్లాల్లోని, తెలంగాణలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే తయారీ జరుగుతున్నదో, ఇక్కడ తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఈరోజు సమూలంగా, అంటే రూట్స్ లెవెల్ నుంచి వాటిని మేము ప్రక్షాళన చేయడానికి ఈరోజు వారి మీద ఏవైతే మేము అనుమానిత కొన్ని శాంపిల్స్ ని సేకరించాము, వాటికి సంబంధిత వ్యాపారులకి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 10-15 డేస్ లో ఈరోజు కొన్ని చూసాము, వాటిని క్లోజ్ చేసుకోమని చెప్తున్నాము. వాళ్ళు మాకు టైం కావాలని అడుగుతున్నారు. అంటే ఇంతకు ముందు గతంలో కూడా వీళ్ళ మీద ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇదే రిపీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పదేసారి ఇదే చెప్తూ ఉండడంతో మేము వారి మీద ఈరోజు అనుమానిత ఆదేశాల అనుసారం ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ మేము అనేది ఈరోజు హైదరాబాద్ లోని కాటేదాన్ అనే ప్రాంతంలో రాజేంద్ర నగర్ డీసీపీ గారు అండ్ మరియు పోలీస్ అఫీషియల్స్ అండ్ నా కొలీగ్స్ ధర్మేంద్రపాల, ఎఫ్ఎస్డీఓ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తో కలిసి ఈరోజు ఆకస్మిక దాడులు చేసినప్పుడు కొన్ని ఏవైతే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కొన్ని అంటే ప్రముఖ బిస్కెట్ తయారీ చేసేటటువంటి కొన్ని కాన్ఫెక్షనరీ ఐటమ్స్ తయారు చేసేటటువంటి కొన్ని సంస్థలపై మేము ఈరోజు ఆకస్మిక హానికరమైనటువంటి వాటిని మేము గుర్తించాము. వాటిని అన్నింటినీ కూడా మేము సేకరించాము. ఆ శాంపుల్స్ ని మనం నాచారంలోని లేదా ఇంకా ప్రైవేట్ ల్యాబ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఎక్కడైనా సరే మైసూర్, పూణే లాంటి వాటికి మేము ఈ శాంపుల్స్ ని, అనుమానిత ఆహార పదార్థాల శాంపుల్స్ ని పరీక్షల కోసం పంపించడం జరుగుతుంది. ఆ పరీక్షల కోసం పంపించిన తర్వాత వాటి నివేదికల ఆధారంగా వీరి మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా తీసుకోవడానికి మేము అది ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. కాబట్టి వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ లోని, అంటే హైదరాబాద్ ఒకటే సోషల్ మీడియా గానీ అండ్ ఆన్లైన్ నెట్ లో గానీ గూగుల్లో గానీ ఏది సెర్చ్ చేసినా కూడా మనము అనవసరమైనటువంటి వాటిని చూడకుండా ఇట్లాంటివి ఏవైనా కల్తీ, అంటే మనం తినేటటువంటి పదార్థం సురక్షితమైనదా కాదా, మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది మనం సురక్షితమైనదా, దాని ద్వారా ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడే ఉన్నామండి ఈ ప్రిన్సెస్ లో, ఇక్కడ అల్లం వెల్లుల్లి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నారు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేటటువంటిది వాళ్ళు ప్రమాదకరమైనటువంటి కొన్ని కెమికల్స్ ని యూజ్ చేసి ఆ ప్రిజర్వేటివ్ అంటే నిల్వ ఉంచడానికి, వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ ని పెంచడానికి, అంటే వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో, సహజమైన పద్ధతిలో వాడు 4 బృందాలుగా ఉండి ఒక సుమారు 6 ఎస్టాబ్లిష్మెంట్స్, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మేము వాళ్ళందరూ కూడా ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికైతే మేము ఇప్పుడు 4 చేశామండి. 4 ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి చేయడం జరిగింది. వాటిలో మేము గుర్తించాము, వాళ్ళకి నోటీసులు ఇచ్చాము. షెడ్యూల్ 4 ప్రకారం ఏదైతే ఒక రోజు ఇట్లా సర్ప్రైజ్ చేసిపోయారు, మళ్ళీ రారు అనే ఒక ధోరణి ఉండొద్దు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వీళ్లపైన నిఘా కొనసాగుతుంటది. ఇట్లాంటి యాక్టివిటీస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ప్రజల ఆరోగ్యంతోని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎవరైనా కూడా వాళ్ళపైన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇట్లాంటి బాటిల్స్ నల్గొండలో కూడా ఈ రోజు మొత్తం ఫంగస్ ఫామ్ అయి ఉన్నది అల్లంకి. సో వాళ్ళు అంటే ఎలాంటి ప్రికాషనరీ సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో దీంట్లో వాళ్ళు ఆ ప్రిజర్వ్ చేయడానికి కూడా ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ను కూడా, అంటే 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఈ పేస్ట్ ఉండాలనే ఉద్దేశంతో సోడియం ప్యాకెట్స్ అవి పౌడర్ కూడా వాటిలో కలపడం జరుగుతూ ఉంది. సో అమాయకులైనటువంటి ప్రజలే ఈ పలానా కంపెనీ పేస్ట్ బాగుంటుంది అయితే వీళ్ళ కమిటీస్ కూడా వేసినాం మేము. ఇట్లాంటి ఫుడ్ అడల్టరేషన్ ప్రాసెస్ లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, లైసెన్సెస్ తీసుకోండి, హైజీనిక్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అని ఎన్నోసార్లు చెప్పడం, మీటింగ్స్ పెట్టడం, ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి కూడా పెట్టడం చాలాసార్లు, మీరు కూడా ఎన్నోసార్లు దీనికి సాక్ష్యం. కానీ రిపీటెడ్ గా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ధోరణి మారలేదు. చాలా మందిని ఇవాళ నోటీస్ చేస్తున్నటువంటి మొత్తం 4 బృందాలుగా డివైడ్ అయినరు. డివైడ్ అయ్యి దాదాపు వాళ్ళు ఒక 8 to 9 ఈచ్ ఇండివిజువల్ గా వాళ్ళు సెర్చ్ చేయడం, అక్కడ ముఖ్యంగా రాజేంద్ర నగర్ జోన్ పరిధిలో మన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ రవీంద్ర ఐపీఎస్ గారి ఆదేశాలు మరియు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ శ్వేతా మహంతి గారు
ఒక జాయింట్ ఆపరేషన్ గా మన రాజేంద్రనగర్ జోన్ లో ఉన్నటువంటి దాదాపు 40 నుంచి 44 చిన్న తరహా ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళు